అండి అందరికీ. ఇదిగోండి టిఫిన్ సెంటర్కి వచ్చేసి అన్నీ రెడీ చేసేసాము. ఆలూ కర్రీ కూడా రెడీ చేసామన్నమాట. అలాగే దోశ పిండి కలిపేసి ఇడ్లీలు కూడా ఒక 3 వాయిలు వేసేసి పక్కకు పెట్టేశాను. ఇటు సైడు తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట. ఒక చిన్న పిల్లోడికి ఫోన్ ఇచ్చాను, కొంచెం వీడియో తీ బాబు అని. తీయమంటే ఆ చిన్నపిల్లోడు ఇలాగే ఫోన్ పట్టుకొని అలాగే నుంచున్నాడు అనమాట. ఇంకెటూ తిప్పట్లేదు, వీడియో తీయలేదు. ఎలా తీసాడో చూడలేదు నేను. ఈ విధంగా తీసాడనమాట. సరేలే కొంచెం వీడియో తీసాడు కదా అని పెడుతున్నాను అనమాట వీడియో. ఇలాగా ఏంటంటే పనిలో ఉంటే మనకి వీడియో తీయడం కుదరదండి, భలే కష్టంగా ఉంటుందన్నమాట. ప్రతిదీ చట్నీ చేయడము, అలాగే ఆలూ కర్రీ చేయడము, అవన్నీ తీయాలి అంటే అస్సలు టైము కుదరట్లేదనమాట. షాపు దగ్గరికి వెళ్ళాము అంటే అసలు ఇంకా ఖాళీ ఉండదండి. అస్సలు కొంచెం కూడా ఖాళీ ఉండదన్నమాట వేరే పని చేయడానికి. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పని చేద్దామంటే ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదన్నమాట. అలా దోశలు వేయడము, పార్సల్ చేయడము, చట్నీ అయిపోతే చట్నీ రెడీ చేసుకోవటము, ఇదే సరిపోతూ ఉంటుంది. స్టవ్ అటు పక్క ఉండేదన్నమాట, కొంచెం ఇటు తిప్పాను స్టవ్. నిన్న గోడ అంతా తుడిచాను అనమాట, అందుకని కొంచెం యువతలకి జరిపాను. అలాగే ఉంది. ఈరోజు మళ్ళీ టిఫిన్ సెంటర్కి మధ్యాహ్నం నుంచి వెళ్తానన్నమాట. మొత్తం క్లీన్ చేసుకోవాలి, అంటే షాప్ అంతా కడిగేసేసి రెడీ చేసుకోవాలన్నమాట రేపటికి. అప్పుడు మళ్ళీ స్టవ్ కరెక్ట్ ప్లేస్లో పెట్టేస్తాను. నిన్న ఇంకా జరపడం కుదరలేదన్నమాట, గోడ అంతా తుడిచిన తర్వాత ఇంకా అలాగే ఉంచేసాను. ఈరోజైతే గ్రైండర్లన్నీ బాగా క్లీన్ చేయాలన్నమాట. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తేనే నీట్గా ఉంటాయండి టిఫిన్ సెంటర్లో. లేదంటే అవి కూడా మళ్ళీ ఏంటంటే గ్రైండర్లో ఆయిల్ వేసుకోవడము, ఆ మోటార్లో అలాగా అన్నీ చూసుకుంటూ ఉండాలి, వైర్లు అవి. ఎందుకంటే ఎక్కువ చట్నీలు పిండిలు చేస్తాం కాబట్టి ఆ గ్రైండర్లు కూడా తొందరగా పాడైపోతూ ఉంటాయండి. కొందరు ఏంటంటే టిఫిన్ సెంటర్ పెట్టుకుంటున్నాము, నిజంగానే లాభం వచ్చిద్దా అని అడుగుతున్నారు. లాభం రాకపోతే ఎవరు చేయరు కదండి. ఎవరైనా చేస్తున్నారు అంటే లాభం వస్తేనే చేస్తారు. ఊరికి అలా టైం పాస్కి పని అయితే ఎవరు చేయరండి. అందులోనూ బిజినెస్ అంటేనే ఏదైనా లాభం ఉంటేనే కదండి మనం చేసేది. లాభం లేకుండా అయితే ఏమీ ఉండదండి. పర్ఫెక్ట్గా ఇంతే లాభం వస్తుంది, ఇంత వస్తుంది అని ఎప్పుడు చెప్పలేమన్నమాట. అది మనం చేసేదాన్ని బట్టి, మనకు అయ్యే బిజినెస్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనం పెట్టుకునే రేట్లు, మనం చేసే నీట్నెస్, అలాగ మొత్తం పరిస్థితిని బట్టి మనకి ఎంత లాభం వస్తుంది ఏంటి అనేది పర్ఫెక్ట్గా ఇంతే లాభం వస్తుంది ఇందులో అనేది మనం చెప్పలేము. లాభం ఉంటుందండి, లాభం లేకుండా ఎవరు ఏ బిజినెస్ చేయరన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగ ఎందుకు చేస్తున్నామండి మేము? లాభం లేకపోతే మేము కూడా చెయ్యం కదా. సరే ఇందులో ఏమీ లాభం రావట్లేదు, వేరే ఏదన్నా చూసుకుందాము అని అనుకుంటాం అన్నమాట. ఫస్ట్లో కొత్తలో పెట్టినప్పుడు కొంచెం విసుగ్గానే ఉంటుందండి. ఎందుకంటే అది కొంచెం మనకు అలవాటు అయ్యి అందులో మనం లాభం తీయటము అన్నీ నేర్చుకోవటానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే చిరాకు వచ్చేస్తుంది, నాకు విసుగ్గా ఉంది, ఇందులో ఏం లాభం రావట్లేదని చెప్పి తీసేస్తారు. ఇంకా సామాన్లు అవి ఇంకా నష్టపోయామండి మేము, ఎన్ని సామాన్లు కొన్నాము, 50,000 అయినాయి, 1,00,000 రూపాయలు అయినాయి అని అనుకుంటారనమాట. అందుకని కొంచెం ఓర్పు అయితే ఉండాలండి. కొంచెం ఓర్పుతోటే మనం దాంట్లో లాభాన్ని అయితే మనం తీయగలుగుతాము. హడావుడిగా ఏదో పెట్టేసి వెంటనే తీసేస్తే అందులో ఉన్న ఇది కూడా మనకు అర్థం అవ్వదన్నమాట. కొంచెం టైం పడుతుంది. ఏంటంటే బిజినెస్ పెరగాలన్నా టైం పడుతుంది, ప్రతిరోజు అవ్వాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది. అందుకని కొంచెం ఓర్పుగానే ఉండాలండి. టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే పని కూడా ఎక్కువే ఉంటుందండి. ఒకరోజు పని వాళ్ళు వస్తారు, ఒకరోజు రారు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనకైతే పని తప్పదు కదండి. తప్పకుండా చేయవలసిందే. మనం పెట్టుకున్నాము అంటే ఇంకా మనకు తప్పదు, చేయాల్సిందే. ఇంకా అలా ఉంటుందన్నమాట. వాళ్ళు రాలేదు కదా ఈరోజు మానేద్దాము అని మానేసుకుంటే మనకే నష్టం అవుతుందన్నమాట. నష్టం ఎలా ఉంటుందంటే పెట్టలేదు కదా అని చెప్పి రేపు కూడా రారు కొంతమంది. పెట్టారో లేదోలే అన్నట్టుగా ఇటువైపు రాకుండా వేరే దగ్గర తీసేసుకుంటారు. ఆ విధంగా కూడా మనకి నష్టమే కదా. మేమంటే ఎందుకు మానేస్తున్నామంటే
చేయలేక మానేస్తున్నాం అనమాట అప్పుడప్పుడు. ఇప్పుడు అంటే మేమేదో సంపాదించాలి చెయ్యాలి అనే ఉద్దేశం లేదు కాబట్టి